మీడియా పూల్ ఇలాగ ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనము ఫస్ట్ ఈ విధంగా అనేది దాని లుక్ అయితే ఉంటుంది మీడియా పూల్ పేజ్. ఇక్కడ మెటా డేటా అని ఉంది కదా, దీన్ని నేను ఇక్కడ హైడ్ చేశాను. ఆడియో అని ఉంది కదా, ఆడియో కూడా హైడ్ చేశాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్స్లో చెప్తాను. ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది ప్రివ్యూ అయితే. మనము ఇక్కడ ఈ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఫోల్డర్స్ నేమ్ ఉంటాయి. అంటే మీ ఫైల్స్ అన్నీ కూడా ఏ ఫోల్డర్స్లో ఉన్నాయి, అంటే మీరు రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఏ ఫోల్డర్లో పెట్టుకున్నారు అని చెప్పి మనము ఆ ఫైల్స్ని వెతకడానికి ఇక్కడ వీటిలో నుంచి సెలెక్ట్ చేసుకుంటాము. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్స్ ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ వీడియోస్ అయితే తీసుకుంటాను, వాటిని మీకు చూపించడం అయితే జరుగుతుంది. మీకు నచ్చిన వీడియోస్ ఏవైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏ విధంగా వాటిని సేవ్ చేసుకోవాలి, అంటే సేవ్ కాదు, ఏ విధంగా వాటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. నా దగ్గర ఒక షార్ట్ ఫిల్మ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. వాటిని ఎలాగా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవాలనేది, వాటికి నేమ్స్ ఏ విధంగా ఇస్తారు, ఆ తర్వాత వాటికి డిస్క్రిప్షన్ ఇస్తారు. అంటే ఇది మీడియం షాట్ తీసినారు, ఇది ఆఫ్టర్నూన్ తీసినారు, దీనికి క్లోజప్ షాట్ ఇది లేదు, లాంగ్ షాట్ ఇది అని చెప్పి. ఓకే, నేనైతే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అని ఉంది కదా, ఈ షార్ట్ ఫిల్మ్లోకి కానీ ఇక్కడ షూటింగ్ వీడియోస్ అని ఉంది కదా, వీటిలో కానీ ఉంటాయి ఆ వీడియోస్. ఓకే, ఆ షార్ట్ ఫిల్మ్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనము ఈ విధంగా ఇక్కడ మనం నేమ్స్ అయితే బయట ఇచ్చుకున్నాం కదా, ఫోల్డర్ నేము, అవన్నీ ఫోల్డర్ నేమ్లోంచి బయట ఇచ్చుకుంటే మనకు వెతికేకి కష్టం అవుతుంది. అదే మనం మీడియా పూల్లోనే ఉన్నాం అనుకోండి, అంటే ఈ మీడియా పూల్లో ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే మనం కలర్ గ్రేడ్ చేసేటప్పుడు ఏదో ఒక ఫైల్ మనకు కావాల్సి వచ్చింది, మనం ఏం చేస్తాము, ఇక్కడ మీడియా పూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సేవ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ వరుసగా వస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను. కాబట్టి మనం ఏ పేజ్లో ఉన్నా టక్మని చెప్పి మనకు ఆ ఫైల్స్ వెతుక్కోవడానికి ఇక్కడ మీడియా పూల్ అనేది వాళ్ళు ఈజీగా ఇచ్చారు. డావిన్సీ రిజాల్వ్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పచ్చు. సో డావిన్సీలోకి అంటే మీడియా పూల్లోకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ సెలెక్టెడ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇవి వచ్చి సమ్ అంటే మెయిన్ క్యారెక్టరు హీరోయిన్ గురించి అతను ఏవైతే ఊహించుకుంటున్నాడో అతని బ్రెయిన్లో అవి వచ్చేలాగా కొన్ని వాళ్ళు ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేశారు. ఆ వీడియోస్ని మనము ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాము. సో ఫస్ట్ ఇలా వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ని మనము సైజు ఇక్కడ పైన ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేస్తే ఏ సైజులో ఎన్ని వీడియోస్ ఒక పేజీకి కనిపించాలి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇది లిస్టు. ఈ లిస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఇది ప్రివ్యూ అంటారు. ఈ ఇక్కడ మనము వీడియో చూసే ప్లేస్ని దీన్ని ప్రివ్యూ మానిటర్ అంటారు. ఓకే, మనము ఈ ప్రివ్యూ మానిటర్లో ఏదన్నా ఒక వీడియో మీద క్లిక్ చేసినప్పుడు ఆ వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనము ఏ వీడియోస్ కావాలనేది ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఫస్ట్ ఇది హీరోయిన్ గురించి అతను కలగనేది అంటే డ్రీమ్. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా బిన్స్ అని. ఈ బిన్స్ అంటే ఏం లేదండి, ఇవి ఒక ఫోల్డర్స్. ఆ ఫోల్డర్స్కి మనం నేమ్ ఇచ్చుకొని దాంట్లో వీడియోస్ ఆడియోస్ అనేటివి సేవ్ చేసుకుంటాము, ఏ రోజుకి ఏ రోజు సరిపోయేటివి. ఇప్పుడు ఒక రోజు షూట్ అయిపోయింది, ఆ రోజు డే 1 అని చెప్పి మనము ఆ ఫైల్స్ అన్నీ కూడా వేస్తాము. ఆడియో అనేది సినిమా వాటికైతే సపరేట్గా రికార్డ్ చేస్తారు కాబట్టి ఆడియో అని ఒక ఫోల్డర్, వీడియో అని ఒక ఫోల్డర్ చేస్తాము. సో మనము ఇప్పుడు ఇక్కడ బిన్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ బిన్, దీనికి షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+N. షార్ట్ కట్ అయితే నేనేం వాడను, జస్ట్ న్యూ బిన్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ బిన్ నెంబర్ 1 అని వచ్చింది కదా, దీన్ని రీనేమ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది, దాని మీద రైట్ క్లిక్ కొట్టి రీనేమ్, యాక్చువల్లీ దీని మీద డబుల్ క్లిక్ కొడితే రీనేమ్ వస్తుంది, సారీ, డబుల్ క్లిక్ కొట్టండి ఆ పేరు మీద, ఇట్లా రీనేమ్ అని వస్తుంది. బిన్ 1 అని ఉంది కదా, డ్రీమింగ్ ఫర్ హీరోయిన్ అని చెప్పి మనము ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ఫోల్డర్లోకి మనము ఈ ఫైల్స్ అన్నీ కూడా డ్రాగ్ చేసుకోవాలి. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇట్లా మాన్యువల్గా చెక్ చేసుకునే దానికి టైం పడుతుంది కాబట్టి థంబ్నెయిల్ వ్యూలోకి వెళ్తాము. ఈ థంబ్నెయిల్ వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పై వరకు సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి.
అంతేకాకుండా ఇక్కడ ఫస్ట్ ఆడియో ఆఫ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది జస్ట్ ఫైల్స్ ఆర్గనైజింగ్ కాబట్టి ఆడియోతో పని ఉండదు. సో ఇక్కడ నుంచి మనం కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని అన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు వీటిని రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఇంటూ మీడియా పూల్ అన్నా ప్రెస్ చేయొచ్చు, లేదంటే మనము సింపుల్గా డ్రాగ్ కూడా చేసేయచ్చు. ఇలాగా ఇక్కడ చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, మనము ఇది వీడియో ఫైల్ అనేది 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ చేశారు కాబట్టి రికార్డింగు, మన దగ్గర ఉండే ప్రాజెక్ట్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము చేంజ్ చేయమని అడుగుతుంది. అంటే చేంజ్ చేయాలా వద్దా అని. డోంట్ చేంజ్ అంటే 24 ఫ్రేమ్స్లో కన్వర్ట్ అవుతుంది. చేంజ్ అని కొడితే ఈ వీడియోలో ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉందో అన్ని ఫ్రేమ్స్కి మన టైంలో అంటే ప్రాజెక్ట్ అనేది సెట్ అయిపోతుంది. కాబట్టి నేను ప్రాజెక్టు ఫ్రేమ్ రేట్ 25కి కన్వర్ట్ కావాలి కాబట్టి చేంజ్ అని కొడుతున్నాను. సో ఇప్పుడు డ్రీమింగ్ ఫర్ హీరోయిన్ ఫోల్డర్లో ఈ వీడియోస్ అన్నీ వచ్చేసినాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ దీని టాప్లో అంటే ఈ ఫైల్స్కి సంబంధించినవి ఇక్కడ ఈ ఐటమ్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే లిస్ట్ వ్యూ అని వస్తుంది. ఈ విధంగా లిస్ట్ వస్తుంది. ఈ రీల్ నేమ్ అని ఉంది కదా, ఈ రీల్ నేము వీటిని ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. ఈ క్లౌడ్ సింక్ అనేది ఇవన్నీ కూడా మనకు రాదు. ఇవంతా కూడా మనము ఆఫ్లైన్ ఎడిట్ చేస్తున్నాము. అవన్నీ కూడా ఆన్లైన్ ఎడిట్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుంది. కాబట్టి మనము వీటిల్లో మనకు నచ్చే వాటిని మాత్రం ఉంచుకొని మిగతా అవన్నీ తీసేద్దాం. మనకు ఏవేవి యూజ్ అవుతాయి, ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇవి ఈ వీడియో మొత్తంలో ఎన్ని ఫ్రేమ్స్ అని చూపిస్తుంది, ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది అయితే చూపిది ఇక్కడ. ఈ ఫ్రేమ్స్ అంటే ఈ వీడియో మొత్తం ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ FPS అని ఉంది కదా, ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని. ఈ FPS అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని. ఓకేనా. ఇక్కడ టైపు ఇది వీడియో కమ్ ఆడియో ఉంది ఈ వీడియో ఫైల్కి. సో ఇది రెజల్యూషన్ ఎంత, 1080 పిక్సెల్ 920x1080. ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది, 25. ఎన్ని ఆడియో ఛానల్, స్టీరియో అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఛానల్ ఇంకోటి రైట్ సైడ్, రెండు కలిపి 2 ఉంది. ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అయ్యి ఉంది, ఇది వచ్చి ఫైల్ పాత్ అనేది. ఇంకా ఫార్మాట్ ఇది MP4 కాదు, ఇది వచ్చి ఒక క్విక్ టైమ్ అనేది ఫార్మాట్. ఇది యాపిల్ ప్రోరెస్ వాటికి ఎవరికైనా ఐడియా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. క్విక్ టైమ్ అనేది కూడా ఒక వీడియో ఫార్మాటే, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఇంకా వీడియో కోడెక్, ఇంకా సైడ్కి ఈ డ్రాగర్ తీసుకొని మనం డ్రాగ్ చేస్తే సైడ్కి ఆడియో కోడెక్ ఏంటి, ఈ ఫ్లాగ్స్ అనేటివి మనము మాన్యువల్గా ఎంటర్ చేసుకునేటివి. ఇది ఎప్పుడు తీశారు, ఆ తర్వాత దీనికి ఆడియో ఏమైనా సింక్ అయి ఉందా అంటే ఇప్పుడు కెమెరాలో ఒక ఆడియో సింక్ అవుతూ ఉంటుంది, అంటే ఆడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సపరేట్గా మనం రికార్డ్ చేస్తాం కదా, ఏమైనా ఆడియో డివైసెస్ యూస్ చేసి ఆన్ ద స్పాట్లో బూమ్ పోల్ అవన్నీ యూస్ చేసి వాటి కోసం ఈ సింక్డ్ ఆడియో అనేది ఉంటుంది. వాటిని మనం ఇక్కడ సింక్ చేస్తాం. తర్వాత ఈ కంప్యూటర్లోకి అంటే ఈ ఫైల్స్ మనం ఎప్పుడు యూస్ చేస్తున్నాం, డేట్ యాడెడ్ అంటే ఈ ప్రాజెక్ట్లోకి ఈ వీడియోస్ ఏ రోజు యాడ్ చేసినాము, July 7, 2026 అంటే ఈరోజు అన్నమాట. ఇంకా ఆన్లైన్ స్టేటస్ అంటే ఇది ఆన్లైన్ స్టేటస్ కాదు, ఒరిజినల్ ఆఫ్లైన్ ఫైల్ కాబట్టి ఒరిజినల్ అని వచ్చింది. ఈ ట్రాన్స్క్రిప్షన్ స్టేటస్, ట్రాన్స్క్రిప్షన్ అనేది మనకు అవసరం లేదు. సో మనము ఫస్ట్ ఈ విధంగా ఉన్న ఫైల్స్లో రైట్ క్లిక్ ఇస్తే కానీ మనకి ఈ క్లిప్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద రైట్ క్లిక్ ఇస్తే కస్టమైజ్ కాలమ్స్ అని వస్తుంది. ఈ కస్టమైజ్ కాలమ్స్లో మనము ఏమేమి ఆప్షన్స్ మనకు యూజ్ అవుతాయి అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. డిఫాల్ట్ ఫైల్స్ అని వస్తాయి కదా, ఇక్కడ మనకు వీటిలో ఏమేమి కావాలి ఏమేమి వద్దనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లౌడ్ సింక్ ఇది నాకు అవసరం లేదు. రీల్ నేమ్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ టైం కోడ్ స్టార్ట్ ఎండ్ ఇవి వచ్చిందన 2-3 కెమెరాలు ఒకేసారి రికార్డ్ చేస్తూ ఉంటాయి అనుకోండి. ఒకటి హీరోయిన్ మాట్లాడేది, ఇంకొకటి హీరో మాట్లాడేది, వాళ్ళిద్దరిది ఇంకొక కెమెరాతో 3 కెమెరాలు పెట్టి షూట్ చేస్తూ ఉంటారు ఒకే రోజు. ఫాస్ట్గా సీన్లు వాళ్ళు కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఒక షాట్ వచ్చి హీరోయిన్కి ఉంటుంది ఒక కెమెరాతో, ఇంకో షాట్ ఇంకో కెమెరాతో B కెమెరాతో హీరోకి పెట్టుంటారు. వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉన్నట్లు ఇంకొక వైడ్ యాంగిల్లో ఇంకో కెమెరా పెట్టి షూట్ చేస్తుంటారు. అప్పుడు ఈ 3 కెమెరాలు ఒకే టైమింగ్తో రికార్డు కావాలి అనేది ఆడియో సింక్ కావాలి కాబట్టి టైం కోడ్ అనేది వాళ్ళు యూస్ చేస్తారు. టైం కోడ్ జనరేటర్ అనేది యూస్ చేసి
ఆ టైమ్ కోడ్ జనరేటర్ యూజ్ చేసినప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియోస్ అన్నీ కూడా వరుసగా వస్తాయన్నమాట. అది ఎడిట్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మాన్యువల్‌గా మనం డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళి ఆ వీడియోస్‌కి ఆ వీడియో ప్రకారము డబ్బింగ్ చేయకుండా, ఓకే, మనం వీడియోలోకి వస్తే ఏమేం కావాలి మనకు అంటే, ఫ్రేమ్స్ ఎన్నున్నాయి అనేది అవసరం లేదు. ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే కావాలి. డ్యూరేషన్ ఓకే. ఈ టైమ్ కోడ్ స్టార్టు ఓకే. ఈ ఫైల్ టైప్ ఏదనేది కూడా కావాలి. ఇంకా ఫైల్ పాత్ అంటే ఫైల్ ఎక్కడ సేవ్ చేసింది, ఫార్మాట్ ఏ ఫార్మాట్‌లో ఉంది వీడియో కోడెక్ అది H.264 H.265 లేదంటే AV1 MOVనా ఏది అనేది అవి దీంట్లో తెలుస్తాయి. ఆడియో కోడెక్ ఈ ఆడియో కోడెక్ కూడా ఉన్నాయండి, అవసరము ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. డేట్ మాడిఫైడ్, ఇంకా ఇది సింక్డ్ ఆడియో ఇది కూడా అవసరము. డేట్ యాడెడ్, ఆన్లైన్ స్టేటస్ అనేది పెద్దగా అవసరం లేదు, బట్ ఇవన్నీ వదిలేసేయండి ఇలాగే. ఇంకా ఇక్కడ మనకు దీంట్లో ఫ్రేమ్స్ అనేది నేను తీసేసాను, క్లౌడ్ సింక్ తీసాను, రీల్ నేమ్ తీసేసాను. ఇక్కడ ఇంకా కెమెరా లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక 2-3 కెమెరాలతో ఒకేసారి షూట్ చేస్తారని. అట్లా షూట్ చేసినప్పుడు ఆ కెమెరా వల్ల ఏ ఫార్మాట్ రికార్డ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక కెమెరా రెడ్ ఉంది, ఇంకో కెమెరా సోనీ ఉంది, ఇంకొక కెమెరా ఆర్రీ ఉంది. అలాగే యూజ్ చేసినప్పుడు కెమెరా ఫార్మాట్ అంటే అక్కడ పక్కన రెడ్ అని టైప్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ రా అని కానీ, లేదంటే సోనీలో అయితే సోనీ లాగ్ అని కానీ అలా మనం మెన్షన్ చేసినట్లయితే కలర్ గ్రేడ్ చేసేటప్పుడు ఓకే, ఈ ఫైల్ అనేది వాళ్ళు ఈ కెమెరాతో యూజ్ చేశారు కాబట్టి మనం ఈ కెమెరాకి సరిపోయే సెట్టింగ్స్ యూజ్ చేసి ఆ ఫైల్ అనేది కలర్ గ్రేడ్ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. ఇంకా ఆ షాటు ఎన్ని ఎఫ్పిఎస్లో షూట్ చేసినారు, షట్టర్ టైప్ ఏంటి అంటే షట్టర్ యాంగిలా, షట్టర్ స్పీడ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, ఐఎస్ఓ చూసుకోవచ్చు, ఇంకా ఎన్ని కెల్విన్స్ ఉంది ఆ షాట్ అనేది, వైట్ బ్యాలెన్స్ అవన్నీ కూడా కెమెరాలో మెటాడేటా అంటారు దీన్ని, కెమెరా మెటాడేటా అని. ఇవి ఇంకొకటి ఎన్డీ ఫిల్టర్ అని ఉంది కదా, ఈ ఎన్డీ ఫిల్టర్లు ఏమైనా యూస్ చేశారు, A to Z డేటా అనేది మనం అయితే దీంట్లో యాడ్ అయితే చేసుకోవచ్చు ముందే. ఇవన్నీ కూడా కలర్ గ్రేడ్ చేసేటప్పుడు ఈజీగా యూజ్ అవుతాయి. ఇంకా మనకు ఇక్కడ వీటిలో ఇంకా మనకు ప్రాక్సీస్ ఉంటాయి. ఆ ప్రాక్సీస్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ వస్తుంది అది ఎడిటింగ్లో, ఆ ప్రాక్సీ వర్క్ ఫ్లో గురించి. ఓకే, క్లిప్ డీటెయిల్స్లో ఇక్కడ ప్రాక్సీ అని ఉంది కదా, ఈ ప్రాక్సీ అనేది ఇప్పుడు 4K కెమెరాలో వీడియోలు రికార్డ్ చేశారు. 4Kలో మన సిస్టమ్ అనేది 1080 పిక్సెల్ వరకే వర్క్ చేస్తూ ఉంది. 4K వీడియోస్ అనేది ప్లేబ్యాక్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసేటప్పుడు ఫైల్ అనేది ల్యాగ్గా వస్తూ ఉంది, లేదంటే ఏమైనా వీడియో అనేది సరిగ్గా ప్లే కాలేదు అంటే ప్రాక్సీ అనేది ఫైల్ దాన్ని ఒరిజినల్ 4Kని 1080 పిక్సెల్లోకి కన్వర్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్గా అది డెలివర్ చేసేటప్పుడు మళ్ళీ ఆ ప్రాక్సీ అనేది అన్టిక్ చేసేసి 4Kలోని డెలివరీ ఇస్తాము. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఎడిట్ చేసేటప్పుడు ఫైల్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేసేదాన్ని స్క్రబ్బింగ్ అంటారు. ఆ స్క్రబ్బింగ్ అనేది ఈజీగా ప్లేబ్యాక్ అవుతూ ఉంటుంది, లేదంటే అది ఫ్రేమ్స్ అనేది పట్టి వీడియో ప్లే అవుతుంది అంటారు కదా, అది ప్రాక్సీ క్రియేట్ చేసుకుంటే కనుక అది ఈజీగా ఉంటుంది. సో మనకు ప్రాక్సీ మీడియా పాత్ ఇవి రెండు కూడా ఉండాలి. నేను అందుకు వీటిని టిక్ ఇచ్చాను, మీరు కూడా ఇవ్వండి. ఇంకా నేను అవి అవసరం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు మీరు అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంకా వీటితో ఏం పని ఏం లేదు. ఇక్కడ సేవ్ కొడితే ఇక్కడ మనకు ఇంకొకటి టైం కోడ్ ఓకే, ఇది ఈ విధంగా మీరు ఫస్టే రికార్డ్ చేయొచ్చు. లేదు అంటే ఇవి సెలెక్ట్ చేసుకునేదిగో ఇలాగ మీరు డ్రాగ్ చేసుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రావాలనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ రెజల్యూషన్, ఆడియో ఛానల్, ఫైల్ పాత్, ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఈ లాస్ట్లో ప్రాక్సీస్ అని ఉంటాయి. ఈ ప్రాక్సీ అనేది మనము ఫస్ట్లోనే పెట్టుకుంటే బెటర్ మనకు. ఇక్కడ మనం ఈ దీన్ని తీసుకొని వచ్చిన వెంటనే పైన ప్రాక్సీ అనేది డ్రాగ్ చేస్తే ఈ ఫైల్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ ఫ్లాగ్స్ అని ఉంది కదా, ఈ ఫ్లాగ్స్ దగ్గర, లేదంటే ఈ వీడియోకి పక్కన ఇంకా పెడదాం, ఎందుకంటే మనకు ఆ వీడియో గురించి తెలియాలి. లేదనుకో ఇక్కడ ప్రాక్సీ అని ఉంది కదా,
ఈ వీడియోకి ఈ వీడియో 1080 పిక్సెల్ వీడియో. సో ప్లేబ్యాక్ అయ్యేటప్పుడు నాకు ఏం ప్రాబ్లం రాదు, ఈ కంప్యూటర్ హ్యాండిల్ చేస్తుంది. అదే 4Kలో ఉండేటివి ఇక్కడ ఫైల్స్ 4Kలో ఉంటే ప్లే చేయాలంటే ఇది ఇలాగ అన్నప్పుడు పట్టి ప్లే అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఇక్కడ ప్లే కొట్టాను, స్మూత్గా ప్లే అవుతుంది. 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రీన్ కలర్లో 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇక్కడ 4K కానీ 8K కానీ ఉన్నింది. అప్పుడు నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తే ఇక్కడ రెడ్ డాట్ పడిపోయి ఇన్ని ఫ్రేమ్స్ ప్లే కాదు. అప్పుడు ఏమవుతుంది, వీడియో అంతా పట్టి ప్లే అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మాత్రం ఈ ప్రాక్సీస్ అనేటివి క్రియేట్ చేసుకోవడం ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను చెప్తాను. ఈ ప్రాక్సీస్ అనేటివి ఆడియో ఛానల్ తర్వాత సేవ్ చేసుకోండి. అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రాక్సీలు ఎక్కడ సేవ్ చేశారనేది కూడా తెలియాలి కదా మనకు. ఈ ప్రాక్సీలు ఎక్కడ సేవ్ చేసినారని తెలుసుకునేకి ఇక్కడ ప్రాక్సీ మీడియా, ఈ మీడియా అనేది ఎక్కడికి పోయింది అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ప్రాక్సీ మీడియా, ప్రాక్సీలు ఉన్నాయా లేదా, నన్ను ప్రాక్సీలు ఉంటే ఎక్కడ సేవ్ చేసామనేది ఈ ఫైల్లో చూపిస్తుంది ఇక్కడ లిస్ట్లో. అది మనము ఇంకా ఏం కానీ ప్రాక్సీలు చేయలేదు కాబట్టి తెలియలేదు, అది కూడా అవసరం వస్తుంది, చెప్తాను. ఓకే, టైం కోడ్ అనేది ఆడియో మనం మిక్స్ చేసేటప్పుడు, అంటే మీరు ప్రొఫెషనల్గా వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైం కోడ్ గురించి తెలియాలి. ఓకే, ఈ విధంగా అయితే మనము ఈ మీడియా పూల్ పేజీలో చూసుకుంటాము. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ ఉన్నాయి కదా, ఈ ఆడియో, మెటాడేటా ఇన్స్పెక్టర్, ఈ క్యాప్చర్, వీటి గురించి చెప్తాను. వీటిల్లో ఇప్పుడు మనము డే 1 షూట్ అయ్యింది. ఇక్కడ డే 1 అని చెప్పి టైప్ చేసి ఈ డే 1లోకి వెళ్ళి, సరే ఇక్కడ డ్రీమింగ్ ఫర్ హీరోయిన్లోనే వచ్చేసింది ఫోల్డరు. మనం ఇక్కడ సపరేట్గా మాస్టర్ అనేది ఓపెన్ చేసి, ఇక్కడ సపరేట్గా న్యూ బిన్ అనేది ఓపెన్ చేసి, దీనికి డే 1 అంటే షార్ట్ ఫిల్మ్ డే 1 రోజు ఏం షూట్ చేసినాము అని ఇది. అలాగే ఇంకొక ఫోల్డర్ న్యూ బిన్, సారీ మనం దీనిపైన క్లిక్ ఉంటే దాని లోపలికి వెళ్తుంది. అలాగే ఎప్పుడు చేయొద్దండి, ఈ విధంగా క్లిక్ లేకుండా మాస్టర్ పైన పెట్టి న్యూ బిన్, ఇలాగా ఎన్ని రోజులు షూట్ చేసినారో వీడియోస్ అన్ని రోజులవి అన్ని ఫోల్డర్స్ మనం సెలెక్ట్ చేసి, ఇప్పుడు ఈ ఫోల్డర్ డే 1లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి దీనికి రైట్ క్లిక్ ఇచ్చి, అంటే దీని మీద క్లిక్ చేసి డే 2 దీని మీద క్లిక్ చేసి డే 3 ఇలాగా అండ్ సో ఆన్. మనం ఎన్ని రోజులు షూట్ చేస్తామో వీడియోస్ అన్ని రోజులు మనము ఆ వీడియోస్ అన్నీ కూడా వీటిలో సేవ్ చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ వీడియోలో వీటికి సేవ్ చేసిన వీడియోస్కి నేమ్స్ ఎలా ఇస్తారో, అది ఒకవేళ క్లోజప్ షాటా, మీడియం షాటా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈ స్మార్ట్ బిన్స్ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతేకాకుండా ఇంకా ఒక పార్ట్ చేసి దాంట్లో ఆడియో, మెటాడేటా ఇన్స్పెక్టర్, వీటి గురించి కూడా చెప్తాను. ఓకే, ఈ క్లాస్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. లేదు ఒకవేళ మీకు ఏదన్నా ఆప్షన్ అనేది ఫాస్ట్గా కనిపించట్లేదు అంటే 1-2 సార్లు బ్యాక్ వేసుకొని అయితే మీరు వీడియోని చూడండి. కానీ స్కిప్ చేస్తే మాత్రము ఫ్యూచర్లో మీకు అవి ఏదైనా మంచి వర్క్ చేసేటప్పుడు డౌట్ అయితే వస్తుంది. సో డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. 1080 పిక్సెల్ అలాంటి వీడియోస్కి అయితే పెద్దగా ప్రాబ్లం రాదు. కొంచెం బేస్ మోడల్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది, అంటే మీడియం రేంజ్ ఒక 50,000 కంప్యూటర్ వరకు. లేదు మీరు 4K వరకు వెళ్ళాలి, 4Kలోనే నేను వీడియోస్ అవన్నీ చేస్తానంటే ప్రాక్సీస్ చేసి ఈ 50,000లోనే చేయొచ్చు. లేదు నేను 4Kలోనే డైరెక్ట్ ప్లేబ్యాక్ ఉండాలి, నాకు 4Kలో రెండర్ చేసిన ఫైల్స్ నేను ఫాస్ట్గా ప్రివ్యూ చూసుకోవాలి అంటే మీరు మినిమమ్ ల్యాక్స్లోకి పోతూ ఉంటుంది బడ్జెట్. అది మీరు పెట్టే రెజల్యూషన్ బట్టి ల్యాక్స్లోకి పోతూ ఉంటుంది. కాబట్టి ఉన్న కంప్యూటర్తోనే అడ్జస్ట్ అవ్వడం మంచిది. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ బిన్స్, అంటే ఈ స్మార్ట్ బిన్స్, ఇవి ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్, వీటి గురించి చెప్తాను.